నాగార్జున సోలో హీరో మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నాగ్ కెరీర్‌లో 100వ చిత్రం కావడంతో బిగ్ హిట్ అవ్వాలని నాగార్జున స్టోరీస్ వింటున్నాడు. అయితే ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహించనున్నాడు. అభిమానులు నాగార్జున నుండి ఎలాంటి అంశాలు కోరుకుంటారో అవన్నీ ఈ చిత్రంలో పొందుపరిచి పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ చిత్రానికి దసరా అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఇలాంటి కథలు ఇప్పుడు సూపర్ హిట్ అవుతున్నాయి. నాగార్జున సోలో హీరోగా భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన ఊపిరి చిత్రంతో ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన ప్రతి సినిమాకు కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్స్ గా నిలిచారు. కానీ నా స్వామి రంగ యావరేజ్ హిట్ అయింది. ఇప్పుడు 100వ చిత్రంతో ఎలా అయినా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. నాగార్జున కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నారు. తన పాన్ ఇండియా సినిమాలు కూలీ, కుబేరా విడుదలయ్యాక 100వ చిత్రాన్ని ప్రకటిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన ధనుష్ తో కుబేరా చిత్రం, అదే విధంగా రజనీకాంత్ తో కలిసి కూలీ చిత్రంలో నటించాడు. ఈ 2 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేరా చిత్రంలో నాగార్జున చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మల్టీ మిలియనేయర్ అయినటువంటి నాగార్జునకు కటిక పేదరికంలో ఉన్న ధనుష్ కి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా. అదే విధంగా రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన కూలీ చిత్రంలో నాగార్జున నెగిటివ్ రోల్లో కనిపించనున్నాడు. ఇవి హిట్ అయితే నాగార్జునకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ మరింత పెరుగుతుంది. అప్పుడు 100వ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్టుగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. కుబేరా మూవీ జూన్ 20న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. ఇందులో నాగ్ కోటీశ్వరుడుగా కనిపించనున్నారు. ఓ బిచ్చగాడికి, ధనవంతుడికి మధ్య సాగే సమరం నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని ఇన్సైడ్ టాక్. ఈ మూవీ తర్వాత నాగ్ కీలక పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా కూలీ. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో, లోకేష్ కనగరాజ్ దర్శకుడు. ఈ ప్రాజెక్టుని నాగ్ అంగీకరించడానికి ప్రధాన కారణం రజనీ అండ్ క్యారెక్టర్ నచ్చి. ఇందులో నాగ్ లోకేష్ కనగరాజ్ స్టైలిష్ గా ప్రజెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ అక్కినేని అభిమానుల్ని ఖుషి చేసింది. భారీ తారాగణం నటిస్తున్న ఈ మూవీని ఆగస్టు 14న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ 2 క్రేజీ ప్రాజెక్టుల తర్వాత నాగార్జున తన 100వ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహించనున్నాడని, దీనికి దసరా అల్లుడు అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. మరి నాగార్జున 100వ చిత్రం మీద అధికార ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.